హాయ్ అండి, వెల్కమ్ టు సిరివిష్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఊరు వచ్చామని చెప్పాం కదండి. సో ఈ ఊర్లో అయితే సెకండ్ డే అనమాట. మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేద్దామనేసి మా పిన్ని అంతా కట్ చేసింది. ఇక్కడ మా అత్తయ్య అయితే మొత్తం పోపేస్తుంది అనమాట ఉగ్గానిలో కలపడానికి. బొరుగుల్ని ముందుగానే వాటర్లో నానుకొని వాటర్నంతా మొత్తం పిండుకొని ఇలా అయితే తీసుకోవాలి పక్కకి. ఇంకా పోపు వేసింది వచ్చి బొరుగుల్లో వేసి కలిపేయాలన్నమాట. సో అంతే రెడీ. లాస్ట్లో అయితే కొబ్బరి పొడి, పప్పుల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఉగ్గాని అంటే ఏంటో. ఇక్కడ మా అత్త అయితే కలుపుతుంది అనమాట. సో లాస్ట్లో చెప్పాను కదండి కొబ్బరి పొడి, పప్పుల పొడి అనేసి. కొబ్బరి పొడి అయితే ముందుగానే చేసి పెట్టుకుంది. వెజిటేబుల్ ఫ్రైకి బాగా యూజ్ చేస్తారంట. ఇంకా పప్పుల పొడి అయితే అప్పటికప్పుడు చేసింది. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇంకా లంచ్కి ఏం చేద్దామా అనుకుంటుంటే మా వారు మా మరిది అయితే వెళ్ళి ఫిషెస్ అండ్ చికెన్ అయితే తెచ్చారనమాట. లైవ్ ఫిష్ అయితే తెచ్చారు. చూడడం చాలా రెడ్గా ఉంది. ఇంకా మా పిన్ని అయితే దాన్ని బాగా కడుగుతుంది. ఉప్పు, పసుపు, నిమ్మకాయ అంతా వేసి క్లీన్గా ఒక 2-3 సార్లు బాగా కడిగిందనమాట. ఇంకా చేపల పులుసు అయితే మా పిన్ని చేసింది. ఇంకా చికెన్ గ్రేవీ అయితే నేను చేశాను అనమాట. రెండు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా నాన్ వెజ్ ఏమన్నా చేసినప్పుడు మా మామయ్యకి రొట్టెలు ఉండాలన్నమాట, నాన్ వెజ్తో పాటు కాంబినేషన్. ఇంకా అలా అనేసి మా అత్త అయితే సజ్జ రొట్టె అయితే చేస్తుంది ఇక్కడ. అప్పటికప్పుడు పిండి కలుపుకొని చూసారా ఎంత ఫాస్ట్గా అయితే చేస్తుందో. మేము చేపల పులుసు, చికెన్ గ్రేవీ చేసేసరికి మా అత్తయ్య మాకంటే ముందుగానే చేసింది. మాకు అన్ని పనులు హెల్ప్ చేస్తూనే చేసింది అనమాట. సో మా కొబ్బరికి మిక్సీ పట్టి ఇవ్వడము, ఆనియన్ పేస్ట్ వేసి ఇవ్వడము, ఇలా చేస్తూనే ఒక పక్క అయితే రొట్టెలు చేసేసింది. సో నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఎంత స్పీడ్గా ఇంత త్వరగా చేసావైతే ఇంకెంతసేపు చేయాలమ్మా అనింది. రొట్టెలు చూసారా రౌండ్గా 2 పొయ్యిల మీద 2 పెనములు పెట్టి ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసింది. నేనే షాక్ అయ్యాను, మరి ఇంత ఫాస్ట్గానా అనేసి. అంటే ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది అనమాట వాళ్ళకి. జొన్న రొట్టె కొంచెం సాఫ్ట్ ఉంటుంది, కాకపోతే ఇది సజ్జ రొట్టె కొంచెం గట్టిగా ఉంటుంది. సో పులుసులో కొద్దిగా నానబెట్టుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ మా అత్తయ్య చూసారా బాగా రౌండ్ చేసుకొని వాటర్ నానుకొని రౌండ్గా వచ్చేటట్టు చేతితోనే తడుతుంది అనమాట. సో కొంతమంది అయితే పిండితో తడతాడు కదా, మా అత్తయ్య కాకపోతే వెట్ క్లాత్ మీద తట్టి వేస్తుంది. నేను వీడియో తీస్తుంటే మా అత్తయ్య నన్ను తీయకు సిరి అంటుంది. ఎందుకు అత్తయ్య అంటే నాకు ఫోటోలు, వీడియోస్ నచ్చవమ్మా అంటుంది. చాలా మొహమాట అనమాట మా అత్తయ్యకి ఫోటోలో కానీ వీడియోస్లో కానీ కనిపించాలంటే. కాకపోతే మా మ్యారేజ్ ఫోటోలో మొత్తం మా అత్తయ్యే ఉంది. మా అత్తయ్య నన్ను అడుగుతుంది, నీకు రొట్టెలు చేయడం వచ్చా సిరి అనేసి. వామో నేను ఎప్పుడు చేయాలి అత్తయ్య, నేను ఒక రొట్టె చేసేసరికి మీరు 10 రొట్టెలు చేస్తారు అని చెప్పిన. నాకైతే అస్సలు రాదు. ఇంకా జొన్న రొట్టె అయితే వాళ్ళు తడుతూ ఉంటే అది రౌండ్గా తిరుగుతుంది కదా, అలా అయితే ఇంకా నాకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనమాట నేర్చుకొని చేయడానికి. ఇక రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయింది మా అత్తయ్యది. ఇక చేపల పులుసు చేసామన్నాం కదా, చేపల పులుసు గ్రేవీ, ఇక చికెన్ గ్రేవీ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎలా వస్తుందో ఏమో అనుకున్నా. అంటే 10 మందిలో వండేటప్పుడు టేస్ట్ బాగాలేకపోతే మనకి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో బాగా వస్తుందో లేదో అనుకున్నా, బాగా వచ్చింది. ఇంకా రొట్టెలు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారా నేను రొట్టెలతో ఫోజ్ ఇస్తున్నాను. ఇక వంట పనంతా అయిన తర్వాత ఇంకా అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బంధువులంతా వచ్చారనమాట. వాళ్ళతో అంతా కూర్చొని ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. రైస్, రొట్టె, చేపల పులుసు విత్ చికెన్ గ్రేవీ. సో ఇలా అయితే జరిగిందనమాట మా డే సెకండ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. సీ యూ అగైన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.